Oh, More what a change! He's directly coming. Welcome to Chase with Chang. So we are going to react the next part of Vikramarkudu movie. నువ్వు అడుక్కోపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలకు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయన ఎవరు, మేమెవరు, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తేగా నీకు అర్థం కాదు. ఒక మనిషి 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతను 100 ఏళ్ళు బతికిస్తాయి. అలా జమ్మల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక పవర్. ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్ IPS. Flashback. Going to show the story of అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు జమ్మల్ ఏరియా దేవగఢ్లో ప్రజలు జీవోత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి CI. Oh, is the CA also having that emotional face, no? The police guy. very emotional kind of. Innocent face actually. राजा బాబుజీ బాబుజీని కలవడానికి पुलिस आदमी अंदर नहीं जा सकता, रूल्स मालूम है. Oh, he has to go to like a normal person. సమస్త పాప క్షయకరం గోపంచగవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణ శుభం. ఆ నల్లవని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్క చిక్కిపోతాం. నమస్తే. రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్పార్ CIని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లం హై? They are rolling. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సార్. Oh, Oh, his wife. अच्छा, नाम क्या है? प्रवीण. एज 30 साल. बहुत खतरनाक एज है. వాళ్ళు ఇట్లా ఉంటని వదరా. Oh. he knows. He don't want to see, I think, because of. Oh, what? His emotion, no? అరే బోల్ బే, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలుసా? పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? తెలుసు. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో Oh, 2 రోజులు వచ్చేస్తాను. పిల్లలు 2 నుంచి భోజనం కూడా చేయొచ్చు. వెతికి పంపిస్తానని చెప్పారు కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్, జా జా జా. Oh. రామ్ రామ్ బాబు. అరే, వెళ్ళబెట్టున్నారు కదా. చల్. Position, but he don't have that. ఒరే బామర్ది, బామా, నా రాజ్యం రామరాజ్యం రా. oh. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీసం ఉండదు. ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవరైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీసం చెయ్యాలి. అవేం లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా? నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశాను సార్, నీ Why is గుడికి crying? There is some emotion. He's also having. అబ్బా, అయ్యో స్లీపర్ కోసం అదేంటి సార్, వస్తుంది చూడరా ఏసీ పోగి. బెట్టు ఖాళీ ఉందేమో అడుగు. ఆంటీ కార్య వెయిటింగ్ లిస్ట్. సెకండ్ This guy. Ah. వాళ్ళు మామూలు ఇచ్చేయి. ఎరా డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఇవ్వకపోతే ఈసారి 2వ కాలు కూడా ఎరుగుద్దిగా. ఈ దెయ్యాన్ని ఏ దేవుడు వదిలిస్తాడు? Oh, he's coming, I think, there. Devgar. She belonged to that place, right? Anushka. Oh, he's already having daughter and he's coming. But wife is not there, no? Yeah. టాక్సీ టాక్సీ సార్, టాక్సీ కావాలా? సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? దలించావు 200. పక్కనే కదా.
దూరంతో పనిలే, బావోజీ గ్యాంగ్ ఎంత చెప్తా అంత. Oh, అవసరం లేదు. ఏయ్, బేరం మాట్లాడినాక బండి వద్దన్నా డబ్బులు కట్టాల్సిందంతే. పైసా నికల్బే. సార్ వాళ్ళతో గొడవతో పిచ్చేయండి. ఎరా కూతురు ఒకదాంతో వచ్చావు, దాని అమ్మ ఎక్కడరా? Oh. రాలేదా? లేచిపోయిందా? oh, he's coming here. ఎవరిదో They ఇచ్చావు? don't know, right? He's a police. But he knows also no. అమ్మ పాటు వింటూ ఉండు. Oh, He is going to beat like anything, I think. definitely. Oh, Mood what a swings. change! He's completely anger mode. He's looking at, he's waiting actually. ఏయ్, 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 అక్కడే ఉండు. ఏయ్, అయిపోయావురా, రేయ్, రేయ్, కాలవుతుంది. రెడీ, రెడీ, కాలవుతుందా? He got nice. Oh, he's selecting and beating. That guy is telling I see 20 fingers now because of I. Oh, that person is hiding. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీ వచ్చేస్తానన్నా. beating like a slave actually here. లే, లే. నీ పేరు? ఏది? పేరు చెప్పు. పేరు చెప్పు. నీ పేరు? డబ్బులు వేసుకోండి. Like Lapi. డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా? కాదు. భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చి అలాగే భయ్యా. పెట్టుకో. గౌరవం ఇంకెప్పుడు కనిపించుకో. That's all. Not that much dialogues, no? He's putting only little bit, but with the beating, he's. But nobody is there to protect that particular place. He has come now. గుడ్ మార్నింగ్ సార్. రజియా, పట్టనగర్ ఎస్ఐ. వెల్కమ్ టు దేవ్గఢ్. థ్యాంక్ యూ. ఏంటి సార్ పనులని మీరే చేసుకుంటున్నారు? కబురు పంపితే అందరం వచ్చేవాళ్ళంగా. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఐ మహంతి సార్. హలో మాంతే. సార్ సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్ వచ్చామండి సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. SINC. పాప పాలు కలుపుకుంటారా? నేను కలుపుతాను. అదేంటి సార్, పాపను ఒకదాన్ని తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? She's no more. Jyotika ma'am. Jyotika ma'am. Ah. Oh. సారీ సార్. ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న స్కూల్ కి టైం అయింది, చెల్లికి దడేయడం నా వల్ల కావట్లేదు, రా నాన్న. మహంతి, మీ ఆవిడ? ఓ, ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్ని మనం చూసుకోవాలిగా. వెళ్ళు. No. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. Oh. He's seeing everything. ఎవరి మీదైనా అనుమానం ఉందా? See his expression. Oh. He's directly coming there. Oh. Hey, it's completely mass, yeah. All elements. The is mode there. has changed completely. Ah. Oh, that's spicy. Ah. He's directly coming. Nobody has come. That's No. the reason he has that much people coming for him. He entered directly. Yeah. ఏయ్, ఎవరురా నువ్వు? ఏయ్, He's going to break him like anything. Gone. Oh! Oh. Where the hit has to go, there itself he has hit. Correct punishment. Ah.
Is his brother? Son or brother? Son or brother, someone. ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళి పడతా. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలో పప్పా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. You and your son will die. That's all. సబ్జెక్ట్ బంద్ కరో. Oh, that guy is the brother, no? That one more guy. Yeah, one more guy. బండ్లో కూర్చోమా. Oh! ఏంటి అన్నా? So that they will open the gate, right? కొడుకునేస్తాడు. Oh. Oh, this guy would be. నేను వచ్చేసాక నీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మా డీజీపీ కూడా రమ్మని చెప్పేశా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి బాబుజీ. ఇప్పుడు మీరు ఇట్లా కనుక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. Tikla, that guy. నా నియోజకవర్గం ఆడిపోతుంది. బాబుజీ నా మాట వినండి బాబుజీ. మీ బిడ్డ తీసుకొచ్చి పూచి నాది. Might be first time it's happening something like this. వచ్చా Prakash Raj, he's the DGP there. Namaste, The main ఇదిగే తక్కువ లేదు. Director of the police. ఇంట్లో కూర్చొని లాఠీ ఒప్పుకుంటా కూర్చుంటా. లాఠీ లాఠీ పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊళ్ళో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలు చిన్నప్పుడు చెప్పారు కదా, అందుకే చేతులు ముడుచుకుంటున్నాం. మాట్లాడుతూ ఊరు వేరు బాబుజీ వేరు. బాబుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకు అరెస్ట్ చేయడం ఎవడాడు ఎక్కడాడు మాట్లాడమే. కొత్తగా వచ్చిన ఏఎస్పీ సార్ విక్రమ్ రాథోడ్. మాట్లాడుతూ అట్లాంటి ఇక్కడికి రప్పించా. మాట్లాడమే. నేను రప్పించడం ఏంటి సార్, రెగ్యులర్ ట్రాన్స్ఫర్ వచ్చాను. మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ లో నీకు తెలియకుండానే వచ్చాడా? అంటే నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావా? ఇంత ఘోరం జరిగిపోయిందే, ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడమే. నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మాట్లాడుతూ నియోజకవర్గంలో చెమట పట్టేస్తున్నాయ్యా. పనికి వాళ్ళకు పంపితే ఆఫీసులో అయిపోతుంటారు. ఇదిగో నువ్వేం చేస్తావో తెలియదు. మధ్యాహ్నానికి బాబుజీ కొడుకుని ఉండాలా, ఆ ఆఫీసర్ గారు వచ్చి బాబుజీ కాళ్ళకాడ ఉండాలా. మాట్లాడమే. మాట్లాడతాను సార్, వెళ్తున్నాను. He's also not. చాలే అందరూ తీసుకురా. He was as a minister. ఎవరెవరో వచ్చేస్తారు. ఒంటి మీద యూనిఫామ్ పడగానే పెద్ద హీరో లాగా ఏదో పొడిచారు మాత్రం. హోమ్ మినిస్టర్ నోట్ వచ్చినట్టు వాగాడు. మాడు మీద జట్టు పట్టుకుని మళ్ళీ కనిపించు. బయలుదేరి. సార్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి. ఎక్కడున్నాడు? కాల్ చేయమంటారు సార్? మనం వెళ్దాం. Good track record. Hey, no, it's completely police story. Police story, right? That too, silence. So much serious, actually escaping the silence. Ashish, విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్ లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఇప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిధిలో ఉండగా తలుపు చెప్పడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్లు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ వాళ్ళకు కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకికిలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. సార్, ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళలోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం అంటూ ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ బరువులో ఉంటుంది సార్.
He's Oh. impressed. నా డ్యూటీ అయిపోయింది సార్. ఆ బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకి మాట ఇచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సార్ Whoa. And he's too straight also. నాది ఒకటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. Oh. With proud. Mm. He is feeling so much of pride. Oh, nicely shown. That too, like a real feel. The parade feel, right? That was superb. Nice. She's waiting for him. That's what he told. No, I have given a promise to my wife. Anybody would be there now, right? Oh, Not only background, it's a song. నాన్న అమ్మ ఊరెళ్ళిపోయిందో చెప్పకుండా Oh, he has not told. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోతావా? లేదమ్మా. వెళ్తే నన్ను తీసుకెళ్ళు, నా ఒక్కదాన్నే ఉంటాను. Oof, superbly shown, no? Like, from the second half itself, the scene has changed so much. It has come to that mass. and that too, it's a complete police story vibe actually. That interval scene itself, no? Like in the end, like after fighting, he was telling, no, that saluting time. So there itself, that background score has changed and it's completely become a police story. First Superb. half is different movie. Second Yeah. half is a totally different movie because interval scene itself, we got that march, police march vibe, right? See, from South that Hand. it is like started and it is continuing actually, and also so many areas like with so much goosebumps areas are there in Yeah. this movie, and he is a very strong policeman. He's a very strong character in this movie too, right? And that too, no, villains are they actually they are nicely showing that villains are that much cruel and they are like a psychic, no? Like they are ruling. They already know that no one is going to against them. That is So because of that, they are completely ruling there, and they are like they are playing like a puppets, no, with the people. all the people of that village, they are like slaves. Yeah. They are like slave to them, so they are completely ruling. Even though police people are there, they can't do anything, so much like the situations are like very raw also, like sometimes he was showing, though it is a violent scene or it is like especially that lady is there in that home, that scene and all was showing like that guy was exactly like a dog, like how a dog would be there, no, like will be mad dog kind of Dog feel also was is getting. fine sometimes compared to That feel was getting actually most of the time, and who is his father, right? That guy also, like his facial expression and eyes was like, oh my god, they portrayed well, and how much cruel they are, everything is showing. They have so many people, but police people are actually like department is not that very strong Strong. except him. because home minister itself is there only, no, like Abhyantara Mandri, because home minister only controlling the police people. That is the under home minister thing only. So like that is showing nicely, and that too, no, like his character is, they are completely showing how much he is powerful, and like how he is straight and how he is doing the duty as a father and as a policeman. That's Both what- together. both how he is doing and everything, and also like especially I didn't expect Prakash Raj in this movie because it wasn't mentioned anywhere. Yeah. Might be like it's not that very throughout he's not there obviously because of that only, but even though he's also like his character also, he wanted to do something but he's not able to do it, but he has in that particular scene it was showing full of respect towards Yeah. Vikram Singh. Because his position is strong, but he don't have that strong ability to do it all these things. That's But what. now he has got a nice police guy in his He was under. very proud of Yeah. him, and also like background score of M.M. Kiran. Yeah, Oh yeah, my yeah. god, he was muting in that some particular scenes, like that was not required. That is the reason, And right? that too, no, that police parade and all, they have shown in that realistic way.
with the slight BGM only, not in the like the sound is not coming or something like that. It is completely in the matching with the scenes. Yeah, he Superbly. muted especially those Yeah. areas. No, that is very powerful area, impactful area. He muted the background score and he added a different tone there that has given a double impact to the scene. And that too, we are feeling like second half. No, we are seeing another movie of That's what Vikram I'm Singh telling. Rathore. Yeah. Actually, the first movie it's like completely Sadi Babu character, and the second one is completely Vikram Singh Rathore. That is what, two because movie, no, like that. Flashback, because he should get to know what is a flashback and how his, because now there would be some situation that he has to take up his role too, because he's in almost like it's very dangerous. yeah. His health and everything is in very danger. Our stage, like he has to be that person. So just imagine Sati Babu is getting Vikram Singh Rathore's vibe. Yeah. He's a thief and he's also getting a power of police. Yeah, superb. That's going to be And excellent. that again, both character have a different shade itself. We are not feeling that he is Sadi Babu. Completely he is like a Vikram Singh Rathore itself, no? The transformation. Yeah, any areas, no, I'm not seeing Not even that. feeling that Yeah. the guy was there in this first half and all, he was like making us laugh. Yeah. So many scenes, perfectly. He's also handling that role well. He is a policeman. When he's putting up that uniform, he's in that particular role, he's a policeman. And we'll not even remember only at that time, Sadi Babu's character. Right? Yeah. Completely he has done justifying that role, two characters superbly. Hats off to S.S. Rajamouli, Yeah. because he has done it, because we all know especially like recently we are getting to know, because we are watching most of his movies we watched actually now by reacting, and before we were knowing only about Bahubali and Bahubali, also he has done a different types of movies. Then he's doing a different vibe of movies now. Now he's like with the budget and with the technology, he's doing more into the epic movies. That is what. So really waiting for the next part, because now that person would be having so much anger towards this person, and what all he's going to do might be like, we don't know how they are going to react for this particular scene. It's another video. Bye.